నేరుగా వాడడం మంచిదే అయినా మరికొన్ని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. కేవలం జుట్టుకే కాకుండా స్కిన్ కేర్లోనూ కొబ్బరి నూనెను ఎలా వాడొచ్చో వివరిస్తున్నారు. కేవలం రూ. 20 కొబ్బరి నూనె డబ్బాతో అత్యంత సహజ సిద్ధంగా చర్మ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందించొచ్చని చెబుతున్నారు. జుట్టు ఒత్తుగా, మృదువుగా ఉండాలంటే కొబ్బరి నూనె రాసుకోవాలని అందరూ సలహా ఇస్తారు. అందులో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టుని శుభ్రంగా ఉంచుతాయి. పైగా కురులకు తేమను అందించడంతో పాటు అవి చిట్లకుండా కాపాడతాయి. ముఖ్యంగా తల వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ తగ్గిపోకుండా రక్షిస్తాయి. ఎండ, గాలి, పొగలాంటి సమస్యలను తట్టుకుని శిరోజాలు దృఢంగా ఉండాలంటే రోజూ కొబ్బరి నూనె వాడాలని సూచిస్తారు పెద్దవాళ్లు. పైగా వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం లాంటి సమస్యను దూరం చేస్తాయి. అయితే కొబ్బరి నూనెను నేరుగా వాడడం మంచిదే అయినా మరికొన్ని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. కేవలం జుట్టుకే కాకుండా స్కిన్ కేర్లోనూ కొబ్బరి నూనెను ఎలా వాడొచ్చో వివరిస్తున్నారు. కేవలం రూ. 20 కొబ్బరి నూనె డబ్బాతో అత్యంత సహజ సిద్ధంగా చర్మ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందించొచ్చని చెబుతున్నారు. స్కిన్ కేర్ కోసం చాలా ఖర్చు పెడుతుంటారు. అయితే ఇంట్లోనే కేవలం రూ. 20 విలువైన కొబ్బరి నూనె డబ్బాతో కొన్ని కలుపుకుని వాడితే ఎలాంటి ఖర్చు లేకుండా చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచొచ్చు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఈ టిప్స్ని వివరించారు బ్యూటీ ఎక్స్పర్ట్ రోహిత్ సచ్దేవా. ముఖం ఎంత అందంగా ఉన్నా సరే పళ్ళు పచ్చగా కనిపించాయంటే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే పళ్లపై ఉన్న పసుపుగార తగ్గిపోయి తళతళ మెరిసిపోతాయంటున్నారు రోహిత్ సచ్దేవా. కొబ్బరి నూనెలో కాస్తంత పసుపు వేయాలి. రెండింటినీ పేస్ట్లా కలపాలి. కాసేపటి తర్వాత ఈ పేస్ట్తో పళ్ళు తోముకోవాలి. అప్పటి వరకు గారపట్టి ఉన్న పళ్ళు చాలా తెల్లగా మెరిసిపోతాయి. రెగ్యులర్గా కొబ్బరి నూనె రాసినా హెయిర్ ఫాల్ తగ్గకపోతుండొచ్చు. అంటే నూనెతో పాటు హెయిర్కి మరికొన్ని పోషకాలు అందించాల్సిన అవసరముందని అర్థం. అలాంటప్పుడు కొబ్బరి నూనెలో ఉల్లిరసం కలిపి తీసుకుంటే ప్రయోజనముంటుంది. 2 టేబుల్ స్పూన్స్ మేర కొబ్బరి నూనెను ఓ కప్పులో పోయాలి. అందులో కాస్త ఉల్లిరసం కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి జుట్టుకి పట్టించాలి. రెగ్యులర్గా దీనితో మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు రోహిత్ సచ్దేవా. అయితే రెగ్యులర్గా కాకపోయినా వారానికి కనీసం ఓసారి ఈ ఆయిల్తో మసాజ్ చేసుకున్నా జుట్టు రాలడం ఆగిపోతుంది. కొంతమందికి చంకల్లో నలుపుదనం ఎక్కువగా ఉంటుంది. దీన్ని పోగొట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే రోహిత్ సచ్దేవా చెప్పినట్టుగా చేస్తే చాలా త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 2 టేబుల్ స్పూన్స్ నూనెలో కాస్తంత బేకింగ్ సోడా కలుపుకోవాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. పేస్ట్లా మారిన తర్వాత దాన్ని ఆర్మ్పిట్స్లో నల్లని మచ్చలపై అప్లై చేయాలి. వారానికి కనీసం 2 సార్లు ఇలా చేస్తే ఆ నలుపుదనం క్రమంగా తగ్గిపోతుంది. ముఖం అందంగా మెరిసిపోవాలంటే కొబ్బరి నూనెతో పాటు కాఫీ పౌడర్ కలుపుకుని రాసుకోవాలి. ఓ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని కొబ్బరి నూనెలో కలపాలి. ఇది పేస్ట్లా తయారయ్యేంత వరకు మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాయాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. అక్కడ చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ముడతలు కూడా తగ్గిపోతాయి. ముఖం ఒక్కోసారి నల్లగా మారిపోతుంది. ముఖ్యంగా ఎండాకాలం సన్ స్క్రీన్ రాసుకోకపోవడం వల్ల ఈ నలుపుదనం ఎక్కువైపోతుంది. అయితే ఈ నల్లదనం తగ్గిపోవాలంటే రకరకాల క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రోహిత్. ఆయన చెప్పిన ఈ సింపుల్ చిట్కాతో కళ తగ్గిపోయిన ముఖం కాస్తా వెలిగిపోతుంది. ఓ కప్పులో 2 టేబుల్ స్పూన్స్ మేర చక్కెర తీసుకోవాలి. అందులో ఓ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలపాలి. ఈ రెండింటినీ మిక్స్ చేసి ముఖంపై రాసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కాసేపు ముఖం కడుక్కోవాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ముఖం పగిలిపోవడం, డ్రైనెస్ లాంటి సమస్యలు తగ్గిపోతాయి.